నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మరియు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, గుండాల, ఆత్మకూర్, మూటకొండూర్ మండలాలలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అయ్యాయని, వాటిని 90 రోజులలో పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతమంది లబ్ధిదారులు తొందరగా పూర్తి చేసిన వారికి బహుమతి కూడా అందజేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం తల్లి సోనియమ్మ కలలుగానటువంటి తెలంగాణను సార్థకత చేస్తూ పేదోడికి సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో విడతల వారీగా ప్రతి సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇవ్వాలని, అందులో భాగంగా ఈ సంవత్సరం మన 8 మండలాలకు 5500 చొప్పున 3500 ఇచ్చి, మొదటగా పేదోళ్ళ దాంట్లో నిరుపేదలు ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చే నెలలో మళ్ళీ మనకు 3500 ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అందులో కూడా రెండో విడత అందరికి ఇద్దాం. ఇప్పుడు మరీ పేదోళ్ళ దాంట్లో పేదోళ్ళు దాంట్లో కూడా ఇంకా చాలా మంది ఎంచుకున్నారు. కానీ మనకు 1,500 వచ్చాయి కాబట్టి టౌన్లో 180, 300 చిల్లర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పంపిణీకి ఈరోజు సిద్ధం చేస్తాం. కాబట్టి మన మీద ప్రేమతోటి ఈ ఇందిరమ్మ ఇల్లు సాక్షి చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ మంత్రికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే లేట్ అయిపోయింది. మొన్న మనకు తెలంగాణ వచ్చిన రోజు ఆవిర్భావం దినోత్సవం 2 తారీఖుని పంపాల్సిన అవసరం ఉండే. మరి మొన్న మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్ళకు ఆరోగ్యం ముఖ్యం, పేదోళ్లకు ఆరోగ్యంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లిచ్చిండో అదే మాదిరిగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో మనం సంవత్సరానికి 3500 ఇళ్ల చొప్పున తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండొద్దనే లక్ష్యంతో మనకు ఇల్లు ఇచ్చింది. కాబట్టి మొన్న ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున వస్తే పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గం ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా గొప్ప విషయం. నేను నిజంగా అదృష్టవంతుని. ఆ రోజు మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా నాకు 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించి అదే మెజార్టీ తోటి, అదే బలంతో మొన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు జిల్లా అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి అంత ఎత్తున మనకు నిధులిచ్చి, నిధులు ఎట్లయితే మనకి ఇచ్చిండో ఆయన కృతజ్ఞతగా మా అక్క చెల్లెలు, మా తల్లులు పెద్ద ఎత్తున అక్కడ తుర్కపల్లి మండలానికి వచ్చి మీరు దాన్ని విజయవంతం చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా తెలియజేస్తూ, ఈ ఆలయాలకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలతో అభివృద్ధిలో ముందొస్తా అని చెప్పి నేను నాయకుడు కాదు సేవకుడిగా మీకు సేవలు అందిస్తా అని చెప్పి మరొకసారి చెప్తూ, ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ఇవాళ రేపు 2వ రోజునే మంచి రోజులు ఉన్నట్టున్నాయి. మన ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పేదోడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఎస్టీ ఎస్సీలు అయితే 6 లక్షల రూపాయలు, బీసీ ఓసీలు అయితే 5 లక్షల రూపాయలు. మీరు ఈ రోజే ఇక్కడ ఎవరైతే 500 మంది పత్రాలు అందుకొని ఇంటికి పోగానే ఆ తూర్పు తిరిగి దండం పెట్టి దేవునికి ఒక కొబ్బరికాయ కొట్టుని అంటే అర్థం ఏంటంటే మంచి రోజులు రేపు లాస్ట్ అవుతున్నాయి. నువ్వు ఇవాళ కొబ్బరికాయ కొట్టమంటే ఇవాళ ఇల్లు ముహూర్తం చేసినట్టే లెక్క. హిందువులు అయితే మన హిందూ దేవుడిని, ముస్లింలు అయితే అల్లాను, క్రిస్టియన్లు అయితే యేసు ప్రభువుని మొక్కి కొబ్బరికాయ కొట్టి మీకు 10 రోజులకు వీలైతే 10 రోజులకు, 20 రోజులకు వీలైతే 20 రోజులకు ప్రేమ ఉంటే నన్ను కూడా విలువడి ఆడుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టి ముగ్గు వచ్చి గుణాలు తీసిపోతా. ఏమన్నా ఏదో పత్రం ఇచ్చిండు మాకు ఇల్లు వచ్చిందంటే కాదు. మీరు 15 రోజులలో బీస్పీడ్ కంప్లీట్ చేస్తే తప్పకుండా బీస్పీడ్ కంప్లీట్ కాగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ సంబంధిత గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులకు
ఎవరైతే బీచ్మెంట్ కట్టుకున్నారో వాళ్ళ ఫోటో తీసుకొని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్లలో ₹1,00,000 వేసే విధంగా మన ప్రభుత్వం తీసుకుంటారు. ఈ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడనే మంతపూర్లో ఇప్పటికే సుమారు 40 మంది బీచ్మెంట్ కంప్లీట్ చేసుకుంటే 40 మంది 40 లక్షలు వాళ్ళ ఖాతాలు వేసినాం. మీరు కూడా వీలైతే ఇయ్యాల చేసినా సరే, రేపు ముగ్గు పోసుకున్నా సరే, వారంలో ముగ్గు పోసి బీచ్మెంట్ వారంలో కడతాం. ఎంతమంది వారంలో బీచ్మెంట్ కడితే అంతమందికి మీ ₹1,00,000 అకౌంట్లు వేస్తాం. మళ్ళీ అకౌంట్లకి ₹1,00,000 డ్రా చేసుకొని మీరు స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ ₹1,00,000, మళ్ళీ మీ అకౌంట్ పడ్డాక ₹6,00,000 డ్రా చేసుకొని స్లాబ్ పోసినంటే ₹2,00,000 మీకు వస్తాయి. ఇక లాస్ట్కు మనం వస్తారు కార్డు చేసుకొని సున్నమో పెయింట్ వేసుకొని మీ బిడ్డగా నన్ను ఇంటికి విలువ పిలిచినాడు, మీకు ఇంకో ₹1,00,000 అకౌంట్ వేస్తా. ఎవరైతే ముందుగా ఇదంతా 3 నెలల లోపు అయిపోవాలి. ఇక్కడనే మన డి గారు మన ఎంఆర్ ఆఫీస్ కాడ 5 లక్షలు పెట్టి 5 లక్షలు లోపల అయింది డి గారు. 5 లక్షలలో ఎన్ని రోజులు పట్టింది డి గారు? ఎప్పుడు 2 రోజులు అయింది. ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పత్రాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లో పెట్టి ఇల్లు వచ్చినట్టు కాదు. మీరు ముగ్గు పోసి బీచ్మెంట్ కట్టి స్లాబ్ పోసి సున్నం వేసి ఎవరైతే ముందుగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకి ఆటలు తీసుకొని వచ్చి గృహప్రవేశం చేస్తారు. మరి ఎంతమంది 90 రోజుల గృహప్రవేశం ఉంది కాబట్టి మీరు అందరూ చూసి ముఖ్యమంత్రి ఏమన్నాడమ్మా, ఆలయంలో అయ్యే ఒక్కసారి కాదు 6 సార్లు గెలుస్తున్నానా లేదా? మనం మీరు అంతా వచ్చారు కదా, నాకైతే అందరూ వచ్చినట్టే కానీ వస్తున్నారు, వచ్చారు కదా. అందుకే తప్పకుండా మీ గ్రామాలలో సంబంధించిన అభివృద్ధి కానీ, మీకు రావాల్సిన ఇళ్ల విషయం కానీ, రేషన్ కార్డులే కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, గ్రామాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెడదామని తెలియజేస్తూ గత కొంతకాలంగా 3-4 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ ఆయన అంటే మొన్న ముఖ్యమంత్రి చెప్పగానే ఒక్కరోజే 200 చెక్కులను రిలీజ్ చేసిండు. 200 చెక్కులు అంటే సుమారు 2 కోట్లు. 2 కోట్లేనా? 2 కోట్లేదా? మీ అందరి సహకారంతో రేపు గంధవల్ల కట్టుకోబోతున్నాం. రైతులకు నీళ్లు పుష్కలంగా వస్తాయి. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ గ్రామాలలో సమస్యలున్నా, మీ ఇంట్లో ఏ సమస్యలున్నా, మీకు ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సిన లబ్ధి ఏమున్నా ఇక్కడ మన నాయకులకు చెప్పండి, అవసరం ఉంటే అధికారులకు చెప్పండి. వాళ్ళు చెప్పితో పాటు డైరెక్ట్ కూడా మీ బిడ్డకు, మీ తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడికి సమస్య ఉందంటే మీ బిడ్డగా పనిచేయడానికి నేను ముందుంటాను తెలియజేస్తూ, ఇంకా 3 మండలాలు పోయి ఉంది. మొదటగా ఆలేరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఆలేరు మండలం పంచినాకనే గుండాల, ఆత్మకూరు, మూటగుండ్ర పోవాలనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది ఇక్కడ తీసుకొని ఊరికొక్క లెక్క తీసుకొని నెక్స్ట్ ఏ ఊరికి ఆ ఊరు కౌంటర్ ఉంటుంది. ఇందిరా మిల్ల సర్టిఫికెట్లు కానీ ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవాల్సిందిగా, ఇంకేమైనా సమస్యలు ఉంటే మళ్ళా మా అధికారుల దృష్టి కానీ మా నాయకుల దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మళ్ళొక్కసారి అంత పెద్ద ఎత్తున నా జన్మదినం సందర్భంగా మా అక్క చెల్లెలు, మా తమ్ముళ్ళు ఆస్వాదించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు. జై హింద్. తీసుకురా అంటారు వాళ్ళకి సపరేట్ కూడా ప్రైజ్ ఇచ్చి యాటను తీసుకుని వాళ్ళ ఇంటికి గృహప్రవేశంకి వస్తాం. ఎందుకంటే మీరందరూ ఆస్వాదించి మీ బిడ్డగా నా కోట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ నిలబెట్టారు కాబట్టి నేను మీ తరఫున పనులు లెక్క పనిచేస్తున్నా. ఇక్కడ నేను గెలిచి కాబట్టి నా లెక్క 50 మంది ఎమ్మెల్యేలు గెలిచి కాబట్టి మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం వచ్చింది. మేమున్నది మీకోసం. మీకు అన్ని ఇల్లు కట్టియాలి, వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇప్పియాలి. 10 ఏళ్ళు వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆలయ నియోజకంలో సుమారు 12,000 మందికి రేషన్ కార్డు వచ్చినాయి, ఇల్లు జమ అయినాయి. ఇలా సన్న బియ్యం 6 కిలోలు మొన్నదాకా రానులకు కూడా ఇప్పుడు బియ్యం వస్తున్నాయి. 10 ఏళ్ళు వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వకపోతే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకెవరైనా కొంచెం ఆర్థికంగా ఉండి మీరు పెద్ద కట్టుకుంటే పిల్లలు పోసి కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మేము పేద కడతాం, మేము 8 పిల్లలు పోస్తాం, మేము 100 గజాలు కడతాం, మేము 1000 సెంటి కడతామంటే వద్దు. ప్రభుత్వ ఉద్దేశం అంటే పేదోళ్ళు అప్పుల పాలు కావద్దు,
మనం ఇచ్చినటువంటి 5 లక్షలలో ఇల్లు కట్టుకోవాలి. జర్రమని ఇంకా గొప్పలు లేకపోతే పిల్లలు కష్టపడి ఇంకో రూమ్ వేసుకుందామంటే మీరు పిల్లలతో వేయండి. ఇల్లు కంప్లీట్ అయినాక మళ్ళొక్కసారి ఆ పిల్లల మీద మళ్ళొక ఇల్లు ఇద్దాం. దానికి మళ్ళీ మేము సహకరిస్తాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మన అధికారులు చెప్పినట్టుగా మీరు ముగ్గు పోసుకొని చాతనైతే పిల్లలు పోసుకోవచ్చు, లేకపోతే గోడల మీద కూడా స్లాబ్ పోసుకోవచ్చు. ఇచ్చిన వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా మీ అందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి నా పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన రాష్ట్ర మంత్రులు, మా అక్క చెల్లెలు, మా తల్లులంతా కూడా మొన్న పెద్ద ఎత్తున దుర్గాపల్లిలో తిరుమలాపురంలో నిజంగా చూస్తే జాతర కల్పించింది. వచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రి అంటున్నారు, అరే తెలంగాణలో ఒక్క నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ సక్సెస్ కాలే, ఇది ఎంత జనం వచ్చిందో మరి అయితే మనిషికి ఏమైనా డబ్బులు ఇచ్చామంటే అన్నా నేను నాతో డబ్బులు లేవు, అందరికి మా అక్కయ్యలకు దండం పెడితే ఆర్టీసీ బస్సులు వచ్చినంటే పరిచయం అవుతున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.